హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక వీడియోస్. నేను మీ ఉమా. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసి 20 డేస్ అయిపోతుంది కదా. ఇవాళ నేను పెసరపప్పు వడియాలతో వచ్చేసానండి. నైట్ నేను కేజీన్నర పప్పు నానబెట్టుకుని తెల్లవారు లేచిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఒక పక్కగా పెట్టుకున్నానండి. అల్లం పై పొట్టు తీసేసానండి. పచ్చిమిరపకాయలకి తొడుములు తీసేసి వాటర్లో వేసుకుని ఒక పక్కగా పెట్టుకున్నాను. గ్రైండర్ని శుభ్రంగా కడిగేసుకుని ఫిట్ చేసేసుకున్నానండి. పచ్చిమిరపకాయలని అల్లంని ముక్కల కింద కోసేసుకుని గ్రైండర్లో వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పప్పు వేసుకోవాలి. పప్పు పచ్చిమిరకాయలు మొత్తం మెత్తగా ఆడేసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా కుదరదు అనుకుంటే కనుక మనం విడిగా మిక్సీలో పట్టుకోవచ్చు. అప్పుడు కూడా మెత్తగా పట్టేసుకుని పిండి రుబ్బేసుకుంటాం కదండి. మొత్తము ఉప్పు కలిపినప్పుడు అది కూడా కలిపేసుకుంటే సరిపోతుంది. నాకులాగా గ్రైండర్లో రుబ్బుకునే పలం అయితే కనుక ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని కొంచెం పప్పు వేసుకున్నాం కదా, అది మెత్తగా నలిగిపోవాలండి. ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి సపరేట్గా. ఆ తర్వాత మనం పప్పు ఆడుకుంటాం కదండి, మళ్ళీ వేస్తూనే ఉంటాం కదా. అప్పుడు వేసినప్పుడు మనం ఆడుకున్న పేస్ట్ని కొంచెం అందులో వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటూ మొత్తం పప్పు మొత్తం ఆడేసుకోవాలండి. మనం పెసరపప్పు పిండి మొత్తం రుబ్బేసుకున్నాం కదండి, ఆ పిండిలో కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకోవాలండి. మనం టేస్ట్కి తగ్గట్టుగా ఒక కవర్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని దాని మీద వడియాలు పెట్టుకోవాలండి. చిన్నగా పెట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. ఈ వడియాలు చాలా బాగుంటాయండి. పప్పుచారుతో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక 3 డేస్ 4 డేస్ ఎండిపోవాలండి బాగాను. ఎండిన తర్వాత అప్పుడు మీరు ఒకసారి వేపుకుని టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.